Advaita Chandra Jaya Gaura Bhakta Vrinda. Jaya Jaya Shri Chaitanya Jaya Nityananda. Jaya Advaita Chandra Jaya Gaura Bhakta Vrinda. Jaya Jaya Shri Chaitanya Jaya Nityananda. Jaya Advaita Chandra Jaya Gaura Bhakta Vrinda. Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare, Hare Krishna Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare, Hare Krishna Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. Jayo Radha Madhava Radha Madhava Radhe, Jayo Gauranitai Gauranitai Gauranitai, Jaya Gauranitai. Jaya Jaya Prabhupada 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 Prabhupada, Jaya Jaya Nitai Gaura Hari Bol Hari Bol Hari Bol Hari Bol, Nitai Gaura Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Narayanam Namaskrutyam Naram Chaiva Narottamam Devim Saraswatim Vyasam Tato Jayam Mudirahe. Nasta Prayeshu Abhadreshu Nityam Bhagavata Sevaya. Bhagavate Uttama Sloke Bhaktar Bhavati Naistage. Krishnaya Vasudevaya Devaki Nandanaya Cha Nanda Gopa Kumaraya Govindaya Namo Namaha. Reading from Chaitanya Charitamrita, Adi Lila, second chapter, text number 92, continuation. రెండో అధ్యాయము 90వ శ్లోకం నుంచి చైతన్య చరితామృత ఆదిలీల నుంచి చదువుతున్నాము. దేవదేవుడు శ్రీ చైతన్య మహాప్రభు అన్నటువంటి అధ్యాయం అన్నమాట. ఇది రెండో అధ్యాయము. చైతన్య మహాప్రభువుని దేవదేవుడిగా, సుప్రీం పర్సనాలిటీ గార్డెడ్గా కృష్ణదాస్ కవిరాజు గోస్వామి వర్ణిస్తూ ఉన్నారు. సో ఆయన వివిధ పురాణాల నుంచి, ఉపనిషత్తుల నుంచి కోట్ చేశారు. తర్వాత మరి ఆ యొక్క దేవదేవుడు శ్రీకృష్ణుడు అని చెప్పి మళ్ళీ భాగవతం నుంచి ప్రూవ్ చేశారు. తర్వాత చైతన్య మహాప్రభు ఆ యొక్క శ్రీకృష్ణుడే స్వయంగా చైతన్య మహాప్రభుగా అవతరించాలని ప్రూవ్ చేశారు. ఆ కంటిన్యూషన్ లో భాగంగా
89లో ఒక దీపము నుండి పలు ఇతర దీపాలను వెలిగించినప్పుడు ఆ ఒక్క దీపమే మూలమైనదని నేను భావిస్తాను. దీపహైతే ఐచే బహు దీపేర జ్వలన మూల ఏక దీపతాః కలియే గణన. భాష్యము. విస్తారాలు తమ మూలానికి అన్ని విధాలుగా సమానమై ఉంటాయి కనుక విష్ణుతత్వము దీపం వంటిదని బ్రహ్మ సంహితలోని 5వ అధ్యాయం 46వ శ్లోకంలో పలికబడింది. వెలిగే దీపము అసంఖ్యాకమైన ఇతర దీపాలను వెలిగిస్తుంది. ఆ దీపాలన్నీ అల్పమైనవి కాకపోయినా ఏ దీపము నుండి అయినా అవి వెలిగింపబడినాయో, ఏ దీపము నుండి అయితే అవి వెలిగించబడినాయో దానిని మూలమైనదిగా తప్పక భావించవలసి ఉంటుంది. రెప్యుటేషన్. ఆ దీపాలన్నీ అల్పమైనవి కాకపోయినా, అంటే సమానమే అయినప్పటికీ కూడా, ఏ దీపము నుండి అయితే అవి వెలిగించబడినాయో దానిని మూల దీపంగా తప్పక భావించవలసి ఉంటుంది. అదేవిధంగా భగవంతుడు విష్ణుతత్వ అంశాలుగా విస్తరించినప్పుడు అవన్నీ సమాన శక్తిమంతములే అయినప్పటికీ ఆదిశక్తిమంతుడైన భగవంతుణ్ణి మూలంగా భావించాలి. ఈ ఉపమానమే శివుడు, బ్రహ్మ వంటి గుణావతారాలకు కూడా వర్తిస్తుంది. శంభోస్తు తమో అధిష్టానత్వాత్ కజ్జలమయ సూక్ష్మదీప శిఖాస్థానీయస్య నతథా సామ్యం అని జీవగోస్వామి అన్నారు. అంటే శివుడు తమో గుణాధిపతి కనుక శంభుతత్వము కొడిగట్టిన దీపం వంటిది. అట్టి దీపము నుండి కాంతి తక్కువగా వస్తుంది కనుక విష్ణుతత్వ శక్తి శంభుతత్వ శక్తితో సమానము కాదు. శంభోస్తు తమో అధిష్టానత్వాత్ కజ్జలమయ సూక్ష్మదీప శిఖాస్థానీయస్య తథా సామ్యం. నెక్స్ట్ 90. అదే రీతిగా శ్రీకృష్ణుడే సకల కారణాలకు, సకల అవతారాలకు కారణుడు. సమస్త వ్యాఖ్యానాలను ఖండించే మరొక శ్లోకాన్ని వినండి. కువాఖ్యానాలు. తైచే సభ అవతారే కృష్ణ సే కారణ హార ఏక శ్లోక సున కువ్యాఖ్యాన ఖండన. ఇంకొక కువాఖ్యానం అంటే వేరే కృష్ణుడే మూలమని ఎవరైనా తర్కాలు కువ్యాఖ్యానాలు చేస్తే వాటిని కూడా ఖండించడానికి ఒక శ్లోకం చెప్తున్నారు. 91 శ్లోకంలో, 92 శ్లోకంలో అత్ర సర్గో విసర్గచ్చ స్థానం పోషణమూతయః మన్వంతరేషాను కదా నిరోధో ముక్తిరాశ్రయః దశమస్య విశుద్ధ్వర్ధం నవానామిహ లక్షణం వర్ణయంతి మహాత్మనః సూతేనార్థేన చాంజసా. ఇచ్చట శ్రీమద్ భాగవతంలో 2వ స్కందము 10వ అధ్యాయము 1-2 శ్లోకాల్లో ఇవి వివరించారన్నమాట. యొక్క భాగం యొక్క దశమ లక్షణాలు, 10 లక్షణాల గురించి ఇక్కడ చెప్తున్నారు. ఇచ్చట శ్రీమద్ భాగవతంలో 10 విషయాలు వివరించబడ్డాయి. 1, బ్రహ్మాండ తత్వముల సృష్టి. 2, బ్రహ్మదేవుడు చేసిన సృష్టి. 3, సృష్టి సంరక్షణము. 4, శ్రద్ధావంతులకు ఇవ్వబడిన ప్రత్యేకమైన అనుగ్రహము. 5, కార్య ప్రేరణము. 6, ధర్మపాలకులైన జనుల విద్యుక్త ధర్మాలు. 7, భగవద్ అవతారముల వర్ణనము. 8, సృష్టి పరిసమాప్తి. 9, స్థూల సూక్ష్మ అస్తిత్వం నుండి ముక్తి. 10, చరమాశ్రయము భగవంతుడు అనే విషయము. ఈ 10వ విషయమే మిగిలిన అన్నింటికీ ఆశ్రయము. దశమస్య విశుద్ధ్యర్థం నవానామిహ లక్షణం. ఈ 10వ విషయమే మిగిలిన అన్నింటికీ ఆశ్రయము. ఈ చరమాశ్రయాన్ని మిగిలిన 9 విషయాల నుండి వేరుపరచడానికే మహాజనులు ఆ 9 స్తోత్రముల ద్వారా, ప్రత్యక్ష వివరణల ద్వారా ప్రత్యక్షముగాను పరోక్షంగాను వివరించారు. వివరణ భాష్యము. శ్రీమద్ భాగవతము 2.10.1-2 నందలి ఈ శ్లోకాలు దీనిలో వర్ణించబడిన దశ లక్షణాలను తెలియజేస్తున్నాయి.
వీటిలో పదివాది పదివాది అయినటువంటి వస్తువు మిగిలిన 9 వస్తువుల నుండి మిగిలిన 9 ఆ వస్తువు నుండి ఉత్పన్నమైన విభాగాలు. వీటిలో 10వది వస్తువు, మిగిలిన 9 వస్తువులు ఆ మొదటి వస్తువు నుండి 10వ వస్తువు నుండి ఉత్పన్నమైన భాగాలు అని చెప్తున్నారు అన్నమాట. అంటే 10వదే మూలము, దాని నుంచి మిగతా వచ్చా లేదా 10 కోసమే ఈ 9 ఉన్నాయి అని చెప్తున్నారు. సర్గ ఆ యొక్క 10 ఏంటంటే అతడు సర్గో విసర్గచ్చ స్థానం పోషణం ఊతయ మన్వంతర ఈశానుకత నిరోధ ముక్తి ఆశయ అని చెప్తూ మొదటిది సర్గ. సర్గ అంటే ఏంటి? విష్ణువు చేసిన తొలి సృష్టి 5 స్థూల భౌతిక తత్వాలు, పంచ తన్మాత్రలు, దశేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, మహత్తత్వము సృష్టించబడ్డాయి. వీటినన్నిటిని కూడా సర్గం అంటారు. అంటే భగవంతుడు సాక్షాత్ ఏదైతే ఈ లోకంలో ప్రకటింపజేశారో అవన్నీ కూడా సర్గంగా ప్రత్యేకంగా చెప్పబడింది. ఏంటది అంటే 5 స్థూల భౌతిక తత్వాలు, భూమి, నీరు, ఆకాశం, వాయువు, అగ్ని, పంచభూతాలు అంటారు అవి. రెండోది పంచ తన్మాత్రలు. రుచి, గంధ, స్పర్శ, శబ్ద, ఇవన్నీ కూడా పంచ తన్మాత్రలు. రూప అని ఇవన్నీ కూడా రూపరస, గంధ, శబ్ద, స్పర్శ, ఈ పంచ తన్మాత్రలు అనమాట. తర్వాత దశ ఇంద్రియాలు. సో మనకందరికి తెలుసు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, తర్వాత మనసు, బుద్ధి, అహంకారం 23, తర్వాత మహత్తత్వం 24. సో ఈ 24 ఏతున్నాయో అవన్నీ కూడా సో విష్ణువు యొక్క సృష్టి అని చెప్తున్నారు అనమాట. తర్వాత విసర్గము. విసర్గ అంటే గౌణ సృష్టి. విశ్వంలోని బ్రహ్మాండంలోని చరాచర జీవులను సృష్టించడంలో బ్రహ్మదేవుడి కార్యం అనమాట. సో విసర్గము అంటే బ్రహ్మదేవుడు ఈ యొక్క చరాచర జీవుల్ని వాళ్ళ కర్మ ప్రకారము వాళ్ళకి రూపాన్ని ఇచ్చి వాళ్ళని వివిధ స్థానాల్లో ఉంచడం అనమాట. సో విసర్గము అంటే బ్రహ్మదేవుడి యొక్క సృష్టి, ఈ బ్రహ్మాండంలోని సో జీవులకి జరిగినటువంటి సృష్టి. మూడోది స్థానము. స్థానము అంటే విష్ణు భగవానుచే విశ్వ సంరక్షణ కార్యము. విష్ణు కార్యము బ్రహ్మరుద్రాదుల కార్యం కనును అత్యంత ముఖ్యమైనది, మహిమాన్వితమైనది. బ్రహ్మదేవుడు సృష్టికర్త, శివుడు విలయ కారకుడే కావచ్చును, కానీ విష్ణువు సంరక్షకుడు. సో కాబట్టి ఈ యొక్క స్థానము అంటే సో ఈ యొక్క సృష్టించబడినటువంటి జీవుల్ని వివిధ స్థానాల్లో ఉంచి వాళ్ళ యొక్క రక్షణ అనేది విష్ణువు చేయబడుతుంది. దాన్ని స్థానము అన్నారు. నెక్స్ట్ పోషణము. భగవంతునిచే భక్తులకు విశేషమైన పోషణము, రక్షణము పొసగబడుతుంది. సో భగవంతుడు సో ఈ జీవుల్ని బ్రహ్మదేవుడి ద్వారా సృష్టింపజేయటమే కాకుండా వాళ్ళకి పోషణ కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాజు తన రాజ్యాన్ని, ప్రజలను పాలించిన తన కుటుంబ సభ్యుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు భగవంతుడు పూర్ణ శరణాగతులైన భక్తులకు విశేష పోషణను అందజేస్తాడు. సో 4వ విషయం ఏమన్నాము? పోషణం అన్నాము. సో ఏ విధంగా అయితే రాజు ప్రజలందరినీ కూడా సమానంగా చూస్తాడో, చూసినప్పటికీ కూడా ప్రజలందరినీ సమానంగా తన కుటుంబ సభ్యులకి ప్రత్యేక విశేష పోషణ ఉంటుంది, విశేష ప్రత్యేకత ఇవ్వబడుతుంది అనమాట. విశేషంగా వాళ్ళని స్పెషల్ కేర్ తీసుకుంటారని చెప్తారు. ఆ విధంగా తన భక్తుల్ని మాత్రం స్పెషల్గా చూస్తారని. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఆయన మీద ఆధారపడి ఉంటారు. పూర్తి శరణాగతులైనటువంటి జీవులకి ఆయన పోషణ స్పెషల్గా ఇస్తారు. విశేష పోషణ అనేది ఏర్పాటు చేస్తారు అన్నమాట. సో అతను సర్గో, విసర్గో, స్థానం, పోషణం 4 అయిపోయింది. తర్వాత ఊతి అంటే దేశకాల వస్తు అవసరాలను బట్టి కొత్త కల్పనలకు కారణమయ్యే ప్రేరణా శక్తి. సృష్టి జరగటానికి కావాల్సినటువంటి ప్రేరణ అనేది ఊతి అంటున్నారు. అంటే మనం ఈ లోకంలో ఎవరైనా సరే జీవులంతా కూడా కర్మ పట్టుకొని వచ్చేసాయి. వాళ్ళు పనిచేస్తారు. ఎందుకు పనిచేస్తారు? వాడికి ఒక ప్రేరణ ఉండాలన్నమాట. సో ఆ ప్రేరణ ఇచ్చేటువంటి దేశకాల వస్తు అవసరాలను బట్టి కొత్త కల్పనలకు కారణమయ్యే ప్రేరణా శక్తి. కాబట్టి ఎవరైనా ఈ లోకంలో పనిచేయాలంటే ఒక ప్రేరణ ఉండాలి. సో ఆ ప్రేరణని కల్పించేదే ఊతి అంటున్నారు.
సో కాబట్టి ఆ ఈ కార్యక్రమాలు ఏవైతున్నాయో అన్ని జీవులందరూ చేసేటువంటి కూడా ఈ యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి ప్రోత్సాహం. ఎందుకు గృహస్థులంతా కష్టపడి బాగా ఇంతగా పని చేస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, లేకుంటే ఇది చేస్తున్నారు, పిల్లలు పెంచుతున్నారు. ఇవన్నీ ఏంటంటే అందులో బుద్ధి ఉందన్నమాట. అందులో ఒక విధమైనటువంటి ఆనందము ఏదో పెట్టారు భగవంతుడు. సో వాటిని ప్రేరణగా తీసుకొని వాళ్ళు పనిచేస్తారు. లేకుంటే అందులో ఏమి లేదంటే ఎవరు పని చేయరు కదా. కాబట్టి యొక్క కార్యకర్త అంటే కర్మ చేయటానికి కావలసినటువంటి ప్రోత్సాహాన్ని ఊతి అంటున్నారు. సో మన్వంతరము 6వది మన్వంతరము. సో 7వది ఈశానుకత. మన్వంతరం అంటే మనువుల పరిపాలనా కాలము. మానవ జన్మలో పూర్ణత్వాన్ని సాధింపగోరే జీవులకు మనువులు విద్యుత్ ధర్మాలను బోధిస్తారు. మను సంహితలో వర్ణించబడిన మనువు నియమాలను బట్టి పరిపూర్ణతకు మార్గదర్శకత్వం చేస్తాయి. సో కాబట్టి మనువుల పరిపాలనా కాలం అంటే ప్రతి మనువులు యొక్క మన్వంతరంలో భగవంతుడే స్వయంగా అవతరిస్తారని చెప్పుకున్నాము. మన్వంతర అవతారాలు అంటారు వాటిని. సో వచ్చిన తర్వాత మనువు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని నియమ నిబంధనలను ఏర్పాటు చేస్తాడు. ఈ యొక్క మానవులందరూ కూడా మానవ జాతి ఏ విధంగా జీవించాలి, ఏ రూల్స్ విద్యుక్త ధర్మాలను పాటించాలి అని ఆ విద్యుక్త ధర్మాలని మనువు ఏర్పాటు చేస్తాడు అన్నమాట. ఇవన్నీ కూడా మను సంహితలో వర్ణన చేయబడి అని చెప్తున్నాను అన్నమాట. తర్వాత ఈశానుకత. భగవంతుని గురించి, ధరణిపై భగవద్ అవతారముల గురించి, భక్తుల కార్యక్రమాల గురించి శాస్త్రము తెలిపినదే ఈశానుకత. సో కాబట్టి ఈశానుకత అంటే భగవంతుడు వివిధ రకాలుగా ఈ లోకంలో వస్తూ ఉంటారు. సో కాబట్టి ఆ అవతారాలన్నిటి గురించి కూడా భగవంతుడి యొక్క కథ గురించి, ఈ కథా విషయం కలిగిన శాస్త్రములు మానవ జీవన పురోగతికి అత్యంత ప్రధానమైనటువంటివి. సో ఈశానుకత అంటే మనకి ఉదాహరణకి భాగవతం అంతా కూడా ఈశానుకత. భగవంతుడు 6 రకాల అవతారాల్లో ప్రధానంగా 6 రకాల అవతారాలు వస్తారని చెప్పుకున్నాం మనం. ఏంటవి 6 రకాల అవతారాలు? ఏంటి భగవంతుడి యొక్క 6 అవతారాలు ఏమన్నా తెలుసా? ఎన్ని రకాల అవతారాలు ఉంటాయి భగవంతుడికి? సముద్రంలో ఉన్నటువంటి అలలు ఎన్ని ఉంటాయో అనంతంగా ఉంటాయి. ఆ విధంగా అలలు ఎన్ని వస్తాయి అంటే ఎవరైనా కౌంట్ చేస్తే ఎవరు చెప్పలేదు. కానీ ప్రధానంగా మనకి శాస్త్రాల్లో 6 వర్గాలుగా, 6 రకాలుగా, 6 కేటగిరీస్గా చెప్పారన్నమాట. ఒకటి లీలా అవతారాలు ప్రధానమైనటువంటి అనేక లీలలు చేస్తూ ఉంటారు భగవంతుడు. ఆ దశావతారాలు అంటాం లీలా అవతారాలని. సో ఆ విధంగా లీలా అవతారాలు, తర్వాత మన్వంతర అవతారాలు ప్రతి మనువు టైంలో, తర్వాత గుణ అవతారాలు అంటే ప్రతి సత్వరజో తమో గుణాలకు అధిపతులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. తర్వాత ఇంకా శక్తి ఆవేశ అవతారాలు అంటే భగవంతుడు కొంతమంది జీవుల్ని ఎంపవర్ చేసి తన కార్యాన్ని చేపిస్తూ ఉంటారు అన్నమాట. సో తర్వాత యుగ అవతారాలు చెప్పుకున్నామా? యుగ అవతారాలు యుగ ప్రతి యుగంలో కూడా ఆయన అవతరిస్తుంటాడు. సో అదేవిధంగా మన్వంతర అవతారాలు, యుగావతారాలు, లీలావతారాలు, గుణావతారాలు, శక్తి ఆవేశ అవతారాలు. ఇంకొకటి ఉంది, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు, కారణోదక సాయి విష్ణు. వీళ్ళేమంటారు? పురుషావతారాలు అంట. కాబట్టి పురుషావతారాలు ఏ విధంగా సృష్టి చేస్తారో ఇవన్నీ. సో ఇవి ప్రధానమైనటువంటి అవతారాలు అన్నమాట. సో ఈశానుకత అంటే భగవంతుడి యొక్క సృష్టి లీలలు అని చెప్పవచ్చు సింపుల్గా. ప్రధానంగా ఇవి 2 క్లాసిఫై చేస్తారన్నమాట. 6 రకాల అవతారాలు చెప్పారు. సో భగవంతుని గురించి, ధరణిపై భగవంతుడి అవతారాల గురించి, భక్తుల కార్యాల గురించి శాస్త్రము తెలిపినదే ఈశానుకత. ఈ కథా విషయం కలిగిన శాస్త్రములు మానవ జీవిత పురోగతికి అత్యంత ప్రధానమైనటువంటి. కాబట్టి మానవులకి ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నారో మానవ జీవితంలో వాళ్ళకి ప్రధానమైనవి. నెక్స్ట్ నిరోధము. సృష్టి యందు ఉపయోగించబడిన సమస్త శక్తులను ఉపసంహరించుకోవటమే నిరోధం. కాబట్టి ఒకసారి శక్తులన్నింటిని కూడా ఉపయోగించేటువంటి శక్తులన్నింటిని కూడా ఎలా నిరోధించాలంటే, సో అవన్నీ కూడా ఇక్కడ వివరణిస్తారు భాగవతంలో. కారుణ సముద్రంలో నిత్య శయనుడై ఉండే భగవానుడి నుండియే అట్టి శక్తులు ఉత్పన్నమై ఉన్నాయి. అతని శ్వాసచే ప్రకటమయ్యే భౌతిక శక్తులు తిరిగి కాలక్రమంలో లయించిపోతాయి. సో కాబట్టి నిరోధం అంటే ప్రళయం ఎలా జరుగుతుందని చెప్తారనమాట.
తాత్కాలిక ప్రళయము, అదేవిధంగా శాశ్వత ప్రళయము, బ్రహ్మదేవుడి యొక్క ప్రతిరోజు జరిగేటువంటి ప్రళయము, అదేవిధంగా సో ఇవన్నీ కూడా నిరోధము అంటారు. తర్వాత ముక్తి. సో ఎలా ముక్తి వస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. సో అత్ర సర్గో విసర్గో స్థానం పోషం మూతయ మన్వంతర ఈశాను కదా. తర్వాత నిరోధ ముక్తి అని చెప్పారు. నిరోధ తర్వాత ముక్తి, ఇది 9వది అన్నమాట. దేహ మనస్సుల స్థూల సూక్ష్మ తొడుగులచే బందీలనేట్లు బద్ధజీవుల విడుదలయే ముక్తి. సో కాబట్టి సూక్ష్మ మరియు స్థూల శరీరాల నుంచి బయటపడటాన్ని ముక్తి అన్నారు. భౌతికానురక్తి ముక్తులైనప్పుడు, భౌతికానురక్తి విముక్తమైనప్పుడు ఆత్మ స్థూల సూక్ష్మ దేహాలను త్యజించి స్వస్వరూపంలో ఆధ్యాత్మిక జగత్తును చేరి వైకుంఠ లోకములలో గాని కృష్ణలోకములలో గాని భగవత్ సేవలో నెలకొంటాడు. ఆత్మ తన నిజస్థితిలో నిలిచినప్పుడు ముక్తుడైనట్లు చెప్పబడతాడు. దివ్యమైన భగవత్ సేవలో నెలకొని భౌతిక దేహంలో ఉన్నప్పుడే ముక్తాత్ముడు. దివ్యమైన భగవత్ సేవలో నెలకొని భౌతిక దేహంలో ఉన్నప్పుడే ముక్తాత్ముడు, అంటే జీవన్ముక్తులు కావడము సాధ్యమే. సో కాబట్టి ముక్తులు అంటే ఈ లోకంలో ఉండి కూడా మనం ఎప్పుడైతే భక్తిలో పూర్తిగా నిమగ్నం అవుతామో, సో మన యొక్క భక్తి చేస్తున్నట్లయితే, మన స్వరూప భక్తి గురువు ఇచ్చినటువంటి సేవ చేస్తున్నట్లయితే, ముక్తి హిత్వ అన్యధారూపం స్వరూపేణ వ్యవస్థతి, అంటే మన యొక్క భక్తియుక్త కార్యక్రమాలు చేస్తున్నట్లయితే మనం ముక్త స్థితిలో ఉన్నట్లే అని చెప్తున్నారు. నెక్స్ట్ అల్టిమేట్గా ఆశ్రయము. దివ్య పదార్థము ఎవరి నుండి సమస్తము, దివ్య పరమార్థము. ఆశ్రయం అంటే దివ్య పరమార్థము, అంటే ఎవరి నుండి సమస్తము ఉత్పన్నమవుతుందో, ఎవరి పైననే సమస్తము ప్రతిష్ఠితమవుతుందో, విలయానంతరము సమస్తము ఎవరి అందే లీనమవుతుందో అతడే ఆశ్రయము. సమస్తానికి మూలము ఆధారము అతడే. వేదాంత సూత్రాల్లో చెప్పబడినట్లు అతతో బ్రహ్మ జిజ్ఞాస జన్మాద్యశ్యత ఆశ్రయమే ఆశ్రయమే పరబ్రహ్మం. అటువంటి పరబ్రహ్మమే ఆశ్రయమని శ్రీమద్భాగవతం ప్రత్యేకంగా వివరిస్తుంది. శ్రీకృష్ణుడే అట్టి ఆశ్రయము కనుక కృష్ణ సంబంధ విజ్ఞానాన్ని అధ్యయనం చేయటమే గొప్ప జీవితావసరము. కృష్ణ భగవానుడే సకల రూపాలకు సృష్టులకు ఆశ్రయమని శ్రీమద్భాగవతం అంగీకరించింది. ఎందుకంటే అతడే సమస్తానికి చరమ మూలము, సర్వులకు పరమ లక్ష్యము అయి ఉన్నాడు. సో ఈ విధంగా మరి ఏంటయ్యా ఆశ్రయము, ఎవరయ్యా అంటే శ్రీకృష్ణుడే సర్వ ఆశ్రయము అని చెప్తున్నారన్నమాట. సో మానవ జన్మ వచ్చిన తర్వాత సో కృష్ణ సంబంధ విజ్ఞానాన్ని అధ్యయనం చేసి మనం భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకొని సో యొక్క మన సేవలో, భక్తియుక్త సేవలో నిమగ్నమైనప్పుడు అభిధేయ సంబంధ అభిధేయ ప్రయోజనం, కృష్ణ ప్రయోజనం, కృష్ణుని చేరుకోవటం అనేది, ఆనందాన్ని పొందటం అనేది జరుగుతుంది అనమాట. సో ఇదే పరమ లక్ష్యం అని చెప్పారు. ఇక్కడ రెండు వేర్వేరు తత్వాలను చక్కగా గమనించాలి. ఇందులో ఒకటి ఆశ్రయతత్వము, సో అంటే ఆశ్రయమును వసిగేది. రెండోది ఆశ్రిత తత్వము, ఆశ్రయాన్ని కోరే ఆశ్రితులు. ఆశ్రిత తత్వము ఆశ్రయతత్వము ఆధీనంలో నెలకొని ఉంటుంది. ఆశ్రిత తత్వం అంటే రెండోది అనమాట. అదేంటంటే ఆశ్రయతత్వము ఆధీనంలో ఉంటుందంట. శ్రీమద్భాగవతం నందలి తొలి 9 స్కందాల్లో వివరించబడిన 9 లక్షణాలు అంటే సృష్టి నుండి ముక్తి వరకు అన్నీ కూడా ఆశ్రిత తత్వాలే. అవి ఆశ్రయాన్ని తీసుకుంటాయి ఒక చోట. పురుషావతారాలు, అవతారాలు తటస్థ శక్తి అంటే జీవులు, బాహ్య శక్తి భౌతిక జగత్తు ఈ కోవలోకే వస్తాయి. మరి ఏంటవి ఆశ్రితత్వాలు అంటే పురుషావతారాలను కూడా ఆశ్రితత్వాలే, అవతారాలను కూడా ఆశ్రితత్వాలే, తటస్థ శక్తి జీవులు కూడా ఆశ్రితత్వాలే, బాహ్య శక్తి భౌతిక జగత్తు కూడా ఆశ్రితత్వమే. కానీ శ్రీమద్భాగవతం నందు స్తుతులు ఆశ్రయతత్వమైన శ్రీకృష్ణ భగవానుని లక్షించి ఉన్నాయి. సో ఇక్కడ శ్రీమద్భాగవతంలో ఉన్నటువంటి స్తుతి అంతా ఎట్లా ఉంటుందంట, ఆశ్రయతత్వమైనటువంటి, ఎవరు ఆశ్రయతత్వము? శ్రీకృష్ణుడు.
ఆశ్రయతత్వమైన శ్రీకృష్ణ భగవాను లక్షించి ఉన్నాయి అని చెప్పి. కాబట్టి భాగవతం అంతా కూడా కృష్ణుణ్ణి గ్లోరిఫై చేస్తుంది, ఆశ్రయ తత్వాన్ని గ్లోరిఫై చేస్తుంది, ఆశ్రిత తత్వాన్ని కాదు ఆశ్రయ తత్వాన్ని అని చెప్తుంది అన్నమాట. శ్రీమద్ భాగవత వర్ణనలో నేర్పులైన మహాత్ములు ఇతర 9 అంశాలను ఒకప్పుడు ప్రత్యక్ష వర్ణనలుగాను మరొకప్పుడు కథల రూపంలో పరోక్ష వర్ణనలుగాను చక్కగా వివరించారు. పరతత్వమైన శ్రీకృష్ణ భగవాన్ని పరిపూర్ణముగా తెలుసుకోవడమే ఆ విధంగా చేయటంలోని నిజమైన ప్రయోజనము. ఎందుకంటే సమస్త సృష్టి అనగా భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు రెండును శ్రీకృష్ణుని తనువు పైననే ప్రతిష్ఠితమై ఉన్నాయి. కాబట్టి అన్నిటికీ ఇక్కడ చెప్తున్నారు ఏమని, భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు రెండు కూడా శ్రీకృష్ణుడి యొక్క తనువు, ఆయన యొక్క శరీరం పైనే, ఆయన యొక్క ఫామ్ పైన, ఆయన యొక్క రూపం పైనే ప్రతిష్ఠితమై ఉన్నాయని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి సర్వ ఆశ్రయం ఎవరంటే శ్రీకృష్ణుడు. ఆ విషయాలు దశమస్య విశుద్ధర్థం నవానామిహ లక్షణం వర్ణయంతి మహాత్మన సూతేనార్థేన ఛాందస. ఇది చాలా ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ శ్లోకము. శ్రీమద్ భాగవతంలో 10 లక్షణాలను వివరిస్తుంది. భాగవతం యొక్క మహాపురాణానికి ఉన్నటువంటి 10 లక్షణాలు ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ 93 ఆశ్రయ జానితే కహి ఏన నవ పదార్థ ఏన వేర ఉత్పత్తి హేతు ఆశ్రయార్థ. సమస్తము యొక్క చరమాశ్రయాన్ని గురించి స్పష్టంగా తెలుసుకోవటానికే నేను ఇతర 9ని వివరించాను. ఈ 9 ఉత్పత్తి హేతువే చక్కగా వాటి ఆశ్రయం అని చెప్పబడుతుంది. కృష్ణ ఏక సర్వాశ్రయ కృష్ణ సర్వధామ కృష్ణేర శరీరే సర్వ విశ్వేశ్వర విశ్రామ. శ్రీకృష్ణ భగవానుడే సమస్తానికి ఆశ్రయము, ధామము, సమస్త విశ్వాలు అతని దేహము నందే విశ్రమించి ఉన్నాయి. దశమే లక్షణం లక్ష్యం ఆశ్రితాశ్రయ విగ్రహం శ్రీకృష్ణాఖ్యం పరంధామ జగద్ధామ నమామి తత్. శ్రీమద్ భాగవతం నందుల దశమ స్కందము దశమ లక్షణమైన భగవంతుని వెల్లడి చేస్తుంది. అతడే శరణాగత జీవులకు ఆశ్రయము. శ్రీకృష్ణుడిగా తెలియబడు అతడే సకల విశ్వాలకు మూలము. అతనికి నా వందనములు. కృష్ణదాస్ కవిరాజు గోస్వామి చెప్తుందన్నమాట. శ్రీమద్ భాగవతం నందుల సంస్కందము దశమ లక్షణమైన భగవంతుణ్ణి వెల్లడి చేస్తుందని చెప్తుంది అనమాట. భాగవతం ఏం చెప్తుందంట, భగవంతుడి గురించి చెప్తుంది, ఆశ్రయ తత్వాన్ని చెప్తుంది, ఆశ్రిత తత్వాన్ని కాదు ఆశ్రయ తత్వాన్ని చెప్తుంది. ఆ భగవంతుడు ఎవరంటే శ్రీకృష్ణుడు అని చెప్తూ ఉన్నారన్నమాట. ఆయనే శరణాగత జీవులకు ఆశ్రయము. శ్రీకృష్ణుడిగా తెలియబడు అతడే సకల విశ్వాలకు మూలము. కాబట్టి ఈ బ్రహ్మాండాలన్నిటి కూడా మూలము అని ఆయన ఏం చెప్తున్నారు, అతనికి నా వందనములు, అట్లాంటి ఆయనకి నేను నమస్కరిస్తున్నాను. వివరణలో భాష్యంలో శ్రీమద్ భాగవతం దశమ స్కందంలోని మొదటి అధ్యాయపు మొదటి శ్లోకానికి శ్రీధర్ స్వామి వ్యాఖ్యానం నుండి ఈ శ్లోకం చెప్పబడింది అన్నమాట. నెక్స్ట్ 96 కృష్ణేర స్వరూప హార శక్తి త్రయా జ్ఞాన యారహయా తారనహి కృష్ణే తే అజ్ఞాన. శ్రీకృష్ణుని స్వరూపమును అతని శక్తి త్రయమును తెలిసినవాడు అతని విషయములో అజ్ఞానిగా ఉండబోడు. కృష్ణేర స్వరూప ఆర శక్తి త్రయ జ్ఞాన యారహయ తారనహి కృష్ణేతే అజ్ఞాన. భాష్యము. మానవ కాల్పనిక మేధస్సు పరిధికి అతీతంగా సహజ క్రమంలో పనిచేసే తన శక్తుల ద్వారా పరతత్వము అంటే పరమార్థము అనేది 4 దివ్య రూపాల్లో నిత్యంగాను ఏకకాలంలోనూ నెలకొని ఉంటాడని శ్రీల జీవగోస్వామి భగవత్ సందర్భం 16వ అనుచ్ఛేదంలో తెలిపారు. అవే అతని స్వరూపము, అతని నిరాకార జ్యోతి, అతని శరణాగత జీవులు అన్నమాట. ఏంటవి? అందులో అతని యొక్క స్వరూపం గురించి, అతని యొక్క నిరాకార జ్యోతి గురించి, అతని యొక్క జీవులు శక్తి కణాలు అంటే జీవుల గురించి చెప్పారు.
సకల కారణాలకు ప్రధాన కారణము పరతత్వమును సూర్యునితో పోల్చవచ్చును. సూర్యుడు కూడా 4 రూపాలలో నెలకొని ఉంటాడు. అవే సూర్య భగవానుడు, అతని దేదీప్యమైన మన కాంతి, సూర్యలోకంలో సూర్యకిరణాలు, పలు ఇతర వస్తువుల్లో సూర్యుని ప్రతిబింబాలు. ఇంతకుముందు మనం 3 అని తెలుసుకుంటూ ఉండేది. ఎప్పుడు పరతత్వం ఏంటయ్యా అంటే 3 స్థాయిల్లో ఉంటుంది. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి అని చెప్పుకున్నాము. సో అట్లనే ఇక్కడ ఏం చెప్తున్నారు, 4 స్థాయిలు అని చెప్తున్నారు. ఏంటది, దేని గురించి వర్ణిస్తున్నారు ఇక్కడ? పరతత్వమును సూర్యునితో పోల్చవచ్చును. సూర్యుడు కూడా 4 రూపాల్లో నెలకొని ఉంటాడట. సూర్యుడు 4 చోట్ల ఉంటాడు. ఎక్కడది? సో సూర్య భగవానుడు స్వయం, అదేవిధంగా అతని దేదీప్యమైనటువంటి కాంతి, అదేవిధంగా సూర్యలోకములో సూర్యకిరణాలు. సో ఆయన దేదీప్యమైనటువంటి కాంతి అంటే సూర్య గోళం అని చెప్పవచ్చు. తర్వాత సూర్యలోకంలో సూర్యకిరణాలు అంటే అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడా కిరణాలు ఉంటాయి. నెక్స్ట్ పలు ఇతర వస్తువుల్లో సూర్యుని ప్రతిబింబాలు అని చెప్తుంది. 4వ వస్తువు ఏంటి ఇక్కడ ఎక్స్ట్రా చెప్పింది? ప్రతిబింబాలు అని చెప్తుంది. సో పరతత్వపు దివ్య అస్తిత్వాన్ని పరిమితమైన ఉజ్జాయింపు యత్నాలతో రూఢీపరుచుకునే కోరిక ఎప్పటికీ తీరదు. సో కాబట్టి ఆ పరతత్వాన్ని, దివ్య అస్తిత్వాన్ని పరిమితమైన ఉజ్జాయింపు యత్నాలతో రూఢీపరుచుకునే కోరిక ఎన్నటికీ తీరదు. ఎందుకంటే అతడు మన పరిమితమైన కాల్పనిక మనస్సుకు అతీతుడు. భగవత్ శక్తులు మన చిన్న బుర్రలకు అందవని న్యాయబద్ధమైన సత్యాన్వేషణతో మనము ఒప్పుకోవాలి. అంతరిక్ష అన్వేషణ ప్రపంచంలోని ప్రముఖ శాస్త్రవేత్తలందరికీ గొప్ప పనిని కల్పిస్తుంది. ఆయన భౌతిక సృష్టి యొక్క ప్రాథమిక జ్ఞానానికి సంబంధించిన అసంఖ్యాక ప్రశ్నలు వారిని భ్రమితులను చేస్తుంటాయి. అటువంటి భౌతిక విజ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానానికి ఎంతో దూరంలో ఉన్నది. కనుక పరతత్వం యొక్క కర్మలు, ఏర్పాట్లు సందేహాలకు అతీతాలు, అచింత్యములై ఉన్నాయి. ఇక్కడ సైంటిస్టుల గురించి చెప్తూ ఉన్నారన్నమాట. భౌతిక సృష్టి యొక్క ప్రాథమిక జ్ఞానానికి సంబంధించిన అసంఖ్యాక ప్రశ్నలు యొక్క శాస్త్రవేత్తలందరినీ భ్రమితులను చేస్తుంటాయంట. అటువంటి భౌతిక విజ్ఞానము, వాళ్ళకు ఉండేటువంటి భౌతిక విజ్ఞానం అవుతుందో ఆధ్యాత్మిక జ్ఞానానికి ఎంతో దూరంలో ఉన్నటువంటి జ్ఞానం అది ఉన్నటువంటిది. కనుక పరతత్వం యొక్క కర్మలు, ఏర్పాట్లు సందేహాలను అతీతములు, అచింత్యములై ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క శాస్త్రవేత్తల యొక్క పరిధిలో ఉండవు. వాళ్ళ తాకత్తుకు అతీతంగా ఉంటాయి అని చెప్తారు. అచింత్యము అంటే ఇన్కన్సీవబుల్, వాళ్ళు ఎవరు కూడా కనుక్కోలేరు భగవంతుడి యొక్క ఏర్పాట్లని. నెక్స్ట్, పరతత్వం యొక్క ప్రధాన శక్తులు ఆంతరంగికము, బాహ్యము, తటస్థమని 3 రకాలుగా పేర్కొనబడింది. తన అంతరంగ శక్తి కర్మల ద్వారా మాయా రూపంలో భగవానుడు వైకుంఠ లోకాలని అని పిలువబడే ఆధ్యాత్మిక జగత్తును ప్రదర్శిస్తాడు. అంతరంగ శక్తి కర్మల ద్వారా మూల రూపంలో, మాయా రూపంలో కాదు, మూల రూపంలో భగవానుడు వైకుంఠ లోకాలని పిలువబడే ఆధ్యాత్మిక జగత్తును ప్రదర్శిస్తాడు. అవి భౌతిక జగత్తు ప్రళయము పిమ్మటయు శాశ్వతముగా నెలకొని ఉంటాయి. సో అంతరంగ శక్తి ద్వారా ఏం చేస్తున్నాడు భగవంతుడు? ఆధ్యాత్మిక లోకాలను ప్రకటింపజేశారంటున్నారు. వాటి పేరే వైకుంఠ లోకాలు. నెక్స్ట్, తటశక్తి ద్వారా భగవంతుడు అంశాలైన జీవులుగా విస్తరిస్తాడు. సో ఈ యొక్క జీవులన్నీ కూడా భగవంతుడి యొక్క తటస్థ శక్తి, ఆయనే విస్తరిస్తాడట. సూర్యుడు తన కిరణాల ద్వారా అన్ని దిక్కుల్లో ప్రసరించడం ఇటువంటిదే. సో ఈ లోకంలో సూర్యుడు ఎలా వచ్చేటట్లనే భగవంతుడు తన జీవులుగా ఆయన విస్తరించాడు అని చెప్తున్నాడు. సో అది తటశక్తి. సో మూడవది, బాహ్య శక్తి ద్వారా భగవంతుడు భౌతిక జగత్తును ప్రకటింపజేస్తాడు. సో ఈ యొక్క భౌతిక జగత్తు ఉందో అది కూడా భగవంతుడి యొక్క బాహ్య శక్తి అని చెప్తున్నారు. జీవులు భగవంతుడి యొక్క తటశక్తి అని చెప్తున్నారు. అదేవిధంగా ఆధ్యాత్మిక లోకం ఏదైతుందో అది భగవంతుడి యొక్క అంతరంగిక శక్తి అని చెప్తున్నారు. బాహ్యశక్తి ద్వారా భగవంతుడు భౌతిక జగత్తును ప్రకటిస్తాడు. ఇది సూర్యుడు తన కిరణాలతో పొగమంచును సృష్టించడం వంటిది. భౌతిక జగత్తు కేవలం నిత్యమైన వైకుంఠ స్వభావం యొక్క వికృత ప్రతిబింబమే. సూర్యుడు తన కిరణాలతో పొగమంచును సృష్టించడం వంటిదట. ఏది? ఈ యొక్క భౌతిక జగత్తు.
బాహ్యశక్తి ద్వారా భగవంతుడు భౌతిక జగత్తును ప్రకటిస్తాడు. అది సూర్యుడు తన కిరణాలతో పొగమంచును సృష్టించడం వంటిది. సూర్యుడు తన కిరణాలతో పొగమంచును సృష్టిస్తాడా? పొగమంచుని తీసేస్తాడా? ఎలా సృష్టించబడు? ఎస్. సో కాబట్టి సూర్యుడు తన కిరణాలతో పొగమంచును సృష్టించడం అంటే ఆవిరై మేఘావృతమైంది ఆయన యొక్క కార్యమే. సో అదేవిధంగా ఈ మనం చూసేటువంటి మార్నింగ్ స్నో ఏదైతుందో, ఇదంతా పొగమంచు ఏదైతుందో అది ఆయన యొక్క కిరణాల ద్వారా మళ్ళీ పటాపంచలవుతుంది. సో మేఘాలు సృష్టించడము, మేఘాలు మళ్ళీ లేకుండా లేదా వర్షం రూపంలో మళ్ళీ విచ్ఛేదం కావటం ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క సృష్టి అని చెప్తున్నాము. భౌతిక జగత్తు యొక్క సృష్టి అని. సో పరతత్వం యొక్క ఈ 3 శక్తులు విష్ణు రూపాల్లో కూడా వర్ణించబడ్డాయి. సో పరతత్వం యొక్క 3 శక్తులు ఏంటవి? అంతరంగ శక్తి, తటస్థ శక్తి, బహిరంగ. ఈ శక్తులు విష్ణు పురాణంలో కూడా వర్ణించబడ్డాయి. జీవుడు గుణములలో అంతరంగ శక్తికి సమానుడని కాగా బాహ్యశక్తి సర్వ కారణాలకు ప్రధానమైన కారణంచే పరోక్షముగా నియంత్రించబడుతుందని అందులో చెప్పబడింది. గుణాలలో జీవుడు గుణాల్లో అంతరంగ శక్తికి సమానుడు అని చెప్తున్నాడు. కాబట్టి గుణంలో, క్వాలిటీలో భగవంతుడితో జీవుడు కూడా సమానము. అది మనకి సముద్రంలో నీటి బిందువు సముద్రం అని మనం వేరే చోట విన్నాము. సో ఇక్కడ ఏం చెప్పారు చూద్దాం. గుణాల్లో అంతరంగ శక్తి సమానుడని కాగా బాహ్య శక్తి సర్వకారణాలకు ప్రధానమైన కారణముచే పరోక్షముగా నియంత్రించబడుతుందని ఇందులో చెప్పబడింది. ఓకే, చూద్దాం. పొగమంచు సూర్యకాంతిని ఆపి బాటసారిని భ్రమింపజేసినట్లు మాయ జీవుని భ్రమితుని చేస్తుంది. పొగమంచు సూర్యకాంతిని ఆపి బాటసారిని భ్రమింపజేసినట్లు మాయ జీవుని భ్రమితుని చేస్తుంది. అంటే ఒక్కోసారి మనకు మేఘావృతమైనటువంటి ఆ పొగ, ఇక్కడ మేఘావృతం, పొగ అంటే ఇక్కడ మేఘము ఏం చేస్తుంది? సూర్యుని కూడా ఆపి చీకటిని ఇచ్చినట్టుగా ఈ లోకంలో మాయ ఏం చేస్తుంది? జీవుణ్ణి భ్రమితుని చేస్తుంది. మాయాశక్తి భగవదంశలైన జీవులను కూడి ఉండే తటస్థ శక్తి కన్నను న్యూనమైనదే అయినను జీవులను నియంత్రించే శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మాయాశక్తి అనేది జీవుల తటస్థ శక్తి కన్నా కూడా తక్కువదే అయినప్పటికీ కూడా, న్యూనమైన అయినా కూడా ఈ జీవుల్ని భ్రమింపజేసే లేదా నియంత్రించే శక్తి కలిగి ఉంటుంది. పొగమంచు సూర్యుని కప్పలేకపోయినా సూర్యకాంతిలో కొంత భాగాన్ని నిరోధించడము ఇటువంటిదే. మాయచే కప్పబడిన జీవులే వివిధ జీవజాతుల్లో పరిణామ క్రమాన్ని అనుసరిస్తూ చీమ మొదలుకొని బ్రహ్మాండ సృష్టికర్త బ్రహ్మదేవుని వరకు దేహాలను పొందుతుంటారు. నిరాకార భావంలో సర్వకారణాలకు ముఖ్య కారణమైన ప్రధానము భగవంతుడే కానీ అన్యము కాదు. సో అక్కడ వరకు చెప్పేశారు. తర్వాత నిరాకార తత్వాన్ని గురించి చెప్తూ ఉన్నారు. ఆ నిరాకార తత్వానికి కూడా ఆ భగవంతుడే కారణము, ఇంకా వేరే అన్య కారణం కాదు అని చెప్తూ, అటువంటి భగవంతుని అంతరంగిక శక్తిలో ముఖాముఖి దర్శింపవచ్చును. అటువంటి భగవంతుణ్ణి అంతరంగిక శక్తిలో మనము ముఖాముఖి దర్శించవచ్చును. తన అచింత్య శక్తిచే అతడు భౌతికమైన సర్వ వ్యాపక రూపాన్ని స్వీకరిస్తాడు. సో ఆయన ఏం చేస్తారు? దానికి ఉన్నటువంటి అచింత్య శక్తి యొక్క సహాయంతో భౌతికమైనటువంటి సర్వ వ్యాపక రూపాన్ని కూడా ఆయన ధరిస్తాడట. అంతరంగిక, బాహ్య, తటస్థ శక్తులు మూడును తుట్టతుటకు ఒకటే అయినను కార్యములో భిన్నములై ఉంటాయి. ఈ శక్తులు ఒరిజినల్గా భగవంతుడి యొక్క శక్తి ఒక్కటే, కానీ ఆ కార్యంలో వేరు వేరు ఉంటాయని చెప్తున్నారు అన్నమాట. వివిధ పరిస్థితుల్లో చల్లదనము, వేడి రెండింటినీ సృష్టించేది విద్యుత్ శక్తి వంటిది అది. సో దీన్ని భగవంతుడి యొక్క శక్తిని విద్యుత్ శక్తితో పోల్చారు. అది ఫ్రిడ్జ్కి కనెక్ట్ చేస్తే చల్లదనాన్ని ఇస్తుంది, బల్బు కనెక్ట్ చేస్తే వేడిని లేదా లైట్ని కాంతినిస్తుంది. బాహ్య శక్తి, తటస్థ శక్తి వివిధ పరిస్థితుల్లో ఆ విధంగా పిలువబడిన మూలమైన అంతరంగ శక్తిలో అటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి బాహ్య శక్తి, తటస్థ శక్తి ఇట్లాంటి విభేదాలు మనం చూస్తాం. కానీ
సో పిలువబడిన వివిధ పరిస్థితుల్లో ఆ విధంగా పిలువబడిన మూలమైన అంతరంగ శక్తిలో మాత్రం అట్లాంటిది ఏమి ఉండదు అక్కడ అని చెప్తున్నారు. అలాగనే బాహ్య శక్తి పరిస్థితులు తటస్థ శక్తిలో ఉండడము బాహ్య శక్తి యొక్క పరిస్థితులు తటస్థ శక్తిలో ఉండటము, అదేవిధంగా తటస్థ శక్తి పరిస్థితులు బాహ్య శక్తిలో ఉండటం కూడా సాధ్యం కాదు. సో మనం ఏదైతే తటస్థ శక్తి బాహ్య శక్తి లోకాల్లో ఉంటాయని చెప్తూ, అంటే ముఖ్యంగా ఇవి రెండు జీవులకు సంబంధించింది, అదేవిధంగా ఈ రెండు వీటిలో మాత్రము తటస్థ శక్తి పరిస్థితులు బాహ్య శక్తిలో ఉండటం కూడా సాధ్యం కాదు ఇవన్నీ అని చెప్తున్నారు అన్నమాట. అవి వేరు అని చెప్తున్నారు. ఈ భగవత్ శక్తుల మర్మాలను అర్థం చేసుకోగలిగిన వాడు అల్పజ్ఞాన ప్రభావంలో నిరాకారవాద జ్ఞానిగా నిలిచిపోతాడు. ఈ భగవత్ శక్తుల మర్మాలను అర్థం చేసుకోగలిగిన వాడు అల్పజ్ఞాన ప్రభావంతో నిరాకారవాద జ్ఞానిగా నిలిచిపోతాడు. చేసుకోగలిగిన వాడు, మరి ఇది ఒకసారి ఇంగ్లీష్లో చూడాలి. చేసుకోగలిగిన వాడని రాశారు, తప్పు రాశారు. జస్ట్ చేసి 2వ అధ్యాయము 96వ శ్లోకం ఒకసారి చూస్తాను. అది చేసుకోలేనాడు స్ట్రక్ అయిపోతానని చెప్తున్నారు. అది వాస్తవం. ఇక్కడ ట్రాన్స్లేషన్ తప్పు రాశారు. చైతన్య చరితామృత ఆదిలీల 2వ అధ్యాయము 96వ శ్లోకము. 2వ అధ్యాయము 96వ శ్లోకం లాస్ట్ సెంటెన్స్. 96. ఓకే, లాస్ట్ సెంటెన్స్. ఓకే. One who is able to understand the intricacies of all these energies of the Supreme Lord can no longer remain an empiric impulsionist under the influence of a poor fund of knowledge. చేసుకున్నవాడు అలా ఉండడని చెప్తున్నాడు. నిలిచిపోడు అని రాయాలి. ఒకసారి రిపిటేషన్ తెలుగులో. అలాగనే బాహ్య శక్తి పరిస్థితులు తటశక్తిలో ఉండటము, తటశక్తి పరిస్థితులు బాహ్య శక్తిలో ఉండటం కూడా సాధ్యము కాదు. ఈ భగవత్ శక్తుల మర్మాలను అర్థం చేసుకోగలిగిన వాడు అల్పజ్ఞాన ప్రభావంలో నిరాకార జ్ఞానిగా నిలిచిపోడు. అంటే బయటపడతాడని అర్థం. నిలిచిపోడు. ఓకే, కరెక్టే రాశారు. మళ్ళీ ఈ భగవత్ శక్తుల మర్మాలను అర్థం చేసుకోగలిగిన వాడు అల్పజ్ఞాన ప్రభావంలో నిరాకారవాద జ్ఞానిగా నిలిచిపోడు, బయటపడతాడు అని చెప్తున్నారు. అంటే రివర్స్లో రాశారు. కరెక్ట్ రాశారు, కానీ కొద్దిగా ట్రాన్స్లేషన్లో వర్డ్స్ కన్ఫ్యూజన్గా ఉన్నాయి. ఎందుకన్నా కరెక్టే రాశారు. కొంచెం ఒకసారి ఇంగ్లీష్లో మళ్ళీ వెనక్కి చదువుతాం, ఎందుకంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇక్కడ. కొంచెం ఈ ఒక్క పారాగ్రాఫ్ మరి అంత కాకుండా సగం నుంచి అని చదువుదాం. చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తున్నారంటే, the living beings covered by the illusion energy evolve in different species of life with bodies ranging from that of an insignificant ant to that of Brahma, the constructor of the cosmos. The Pradhana, the chief cause of all causes in the impersonal vision, is none other than the Supreme Lord, whom one can see face to face in the internal presence. He takes the material all-pervasive form by his inconceivable power. Although all three potencies, namely internal, external, and marginal, are essentially one in the ultimate issue, they are different in action, like electric energy, which can produce both cold and heat under different conditions. The external and marginal potencies are so-called under various conditions, but in the original internal potencies there are no such conditions, nor is it possible for the conditions of the external potency to exist in the marginal or vice versa. ఇదే చెప్పారన్నమాట. అటువంటి అంతరంగిక శక్తిలో ముఖాముఖి దర్శించినప్పుడు తన అచింత్య శక్తిచే అతడు భౌతికమైన సర్వవ్యాపక రూపాన్ని స్వీకరిస్తాడు. ఆంతరంగిక బాహ్య తటస్థ శక్తులు మూడును తుట్టతుట్టుకు ఒకే అయినను కార్యములో భిన్నములై ఉంటాయి. వివిధ పరిస్థితుల్లో చలదనము, వేడి రెండింటినీ సృష్టించే విద్యుత్ శక్తి వంటిదే అది. బాహ్యశక్తి తటశక్తి వివిధ పరిస్థితుల్లో ఆ విధంగా పిలువబడిన మూలమైన ఆంతరంగిక శక్తులు అటువంటి పరిస్థితులు ఉండవు.
అలాగనే బాహ్యశక్తి పరిస్థితులు తటస్థశక్తిలో ఉండటము, తటస్థశక్తి పరిస్థితులు బాహ్యశక్తిలో ఉండటం కూడా సాధ్యం కాదు. ఈ భగవత్ శక్తుల మర్మాలను అర్థం చేసుకోగలిగిన వాడు అల్పజ్ఞాన ప్రభావంలో నిరాకార జ్ఞానిగా నిలిచిపోడు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ మనం ఫిలాసఫీ ఎక్కువ కాకుండా కొంచెం ముందు పోదాం, ట్రై చేద్దాం, లేకుంటే కొన్ని చదివి ఆప్ చేద్దాం. ఎక్కువైతే ఒక 5-10 నిమిషాలు. దేవదేవుడు శ్రీకృష్ణుడు 6 విలాస రూపాల్లో వివరిస్తాడు. అతనికి ప్రాభవ, వైభవ అనే 2 రకాల రూపాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పారనమాట. 6 అని చెప్పాము. 6టికి మళ్ళీ మూలము ప్రాభవ, వైభవం అంటారు. చూద్దాం ఇక్కడ. కృష్ణేర స్వరూపేర హయా షడ్విధ విలాస ప్రాభవ వైభవ రూపే ద్వివిధ ప్రకాశ. దేవదేవుడైన శ్రీకృష్ణుడు 6 విలాస రూపాల్లో విహరిస్తాడు. అతనికి ప్రాభవ, వైభవ అనే 2 రకాలైన రూపాలు ఉంటాయి. సో విలాస రూపము అన్నారు, మళ్ళీ ఇక్కడ ప్రాభవ వైభవం అన్నారు. ఇవి కన్ఫ్యూజ్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు అందరికీ తెలుసు, ఆయన మూలతత్వం అంటారు. బలరాముడిని ఏ విధంగా మనం స్వీకరించాలి, నారాయణుడు ఏ విధంగా స్వీకరించాలి, ఇలా అనమాట. అదేవిధంగా కృష్ణుడు 16,108గా ఎక్స్పాండ్ అయినప్పుడు వాటిని ఏమంటారు, ఈ 3 ఇక్కడ మనం చూద్దాము. సో ఈ యొక్క విలాస రూపానికి జోడీగా ఇంకొక చోట ప్రకాశ రూపం అని వస్తుంది. ప్రకాశ విలాస. ప్రకాశ వైభవము అంటే స్వయం ప్రకాశం. 16,108గా కృష్ణుడు విస్తరించడాన్ని స్వయం ప్రకాశం అని, ఆయనేగా, ఆయన రూపంలో ఇందులో ఎక్కడ కూడా తేడా ఉండదు. మళ్ళీ ఆయన యూనిటీ ఒకటే అయిపోతుంది, అది ప్రకాశం. ఇక్కడ విలాసము అంటే ఏంటి, ఆయన బలరాముడుగా, నారాయణుడుగా ఆయన యొక్క విలాసాన్ని అంటే వేరు వేరు కొంచెం చేంజ్ ఉంటుంది. చూద్దాం మళ్ళీ వాటిలో విలాసంలో మళ్ళీ ప్రాభవ వైభవ అన్నాడు. చూద్దాం భాష్యం. ఇప్పుడు చైతన్య చరితామృత గ్రంథకర్త అసంఖ్యాక రూపాల్లో శ్రీకృష్ణ భగవానుడి వర్ణన వైపు మళ్ళుతున్నాడు. భగవానుడు ప్రధానంగా ప్రాభవ, వైభవ అనే 2 వర్గాల్లో విస్తరిస్తాడు. ప్రాభవ రూపాలు శ్రీకృష్ణుడి వలె పూర్ణ శక్తిమంతములు కాగా వైభవ రూపాలు పాక్షికంగా శక్తివంతములు. ఇక్కడ వివరించారన్నమాట. ప్రాభవ అనేది కృష్ణుడితో సమానంగా శక్తివంతమైనటువంటివి, వైభవ అనేటువంటి అంత శక్తివంతము కాదు అని చెప్తున్నారు. కాగా వైభవ రూపాలు పాక్షికంగా శక్తివంతము. ప్రాభవ రూపాలు శక్తుల సంబంధంలో ప్రకటితమవుతాయి, కానీ వైభవ రూపాలు ఉత్కృష్టత సంబంధంలో ప్రకటితమవుతాయి. మనం ఇంగ్లీష్ కూడా పక్కన పెట్టుకోవాల్సిందే. సో ప్రాభవ సంబంధాలు ఇదేంటది 97. సరే శ్లోకనే చదువుతాము. ఓకే, మళ్ళీ ఓవరాల్గా అయిపోయినాక మళ్ళీ చదవచ్చు. ప్రాభవ సంబంధాలు శక్తుల సంబంధంతో, ప్రాభవ రూపాలు శక్తుల సంబంధంలో ప్రకటితమవుతాయి, కానీ వైభవ రూపాలు ఉత్కృష్టత సంబంధంలో ప్రకటితమవుతాయి. శక్తివంతమైన ప్రాభవ రూపాలు తాత్కాలికములు, నిత్యములని 2 రకాలు. మళ్ళీ ప్రాభవ సంబంధాలు మళ్ళీ తాత్కాలికములు, నిత్యాలు. మోహినీమూర్తి, హంసావతారము, శుక్ల రూపాలు కేవలము తాత్కాలికంగా ఒక ప్రత్యేకమైన కాలం దృష్ట్యా ప్రకటితమయ్యాయి. భౌతిక గణన దృష్ట్యా ఎక్కువ ప్రఖ్యాతి చెందినట్టు ఇతర ప్రాభవ రూపాలు ధన్వంతరి, వృషభదేవుడు, వ్యాసుడు, దత్తాత్రేయుడు, కపిల భగవానుడు, ఇవన్నీ కూడా ఏమన్నారు, ప్రాభవ రూపాలు అని చెప్తున్నారు. అంటే సమాన శక్తి కలిగినటువంటివి అని చెప్తున్నారు. భగవంతుడితో సమాన శక్తి. అందులో కూడా 2 రకాలు. ఒకటి జస్ట్ గ్లిమ్స్, ఒక కార్యం చేసిపోయినవి. అలా కాకుండా ఆల్మోస్ట్ చాలా కార్యాలు చేసినటువంటి అవేంటి, ధన్వంతుడు, వృషభదేవుడు, వాళ్ళు ఒక మొత్తం హోల్ లైఫ్నే ఉండి ఇక్కడ చేశారు లీలలు. ధన్వంతుడు, వృషభదేవుడు, వ్యాసుడు, దత్తాత్రేయుడు కూడా, కపిల భగవానుడు కూడా. భగవంతుడు అంత శక్తిమంతుడు వాళ్ళు, ప్లస్ పూర్ణంగా ఎక్కువ కాలం ఉన్నారు. సో కానీ ఆ యొక్క మోహినీమూర్తి, హంసావతారము జస్ట్ శుక్ల రూపాలు అవుతున్నాయి, అవి జస్ట్ ఒక ఇన్స్టెంట్ కోసం వచ్చినటువంటివి. సో నెక్స్ట్ ఇక వైభవ ప్రకాశములో శ్రీ కూర్మము. వైభవం అంటే ఏంటి, అంత శక్తివంతం కాదని చెప్పుకున్నాము. వైభవ ప్రకాశ రూపాలు కూర్మదేవుడు, మత్స్యమూర్తి, నరనారాయణుడు, శ్రీ వరాహుడు, హయగ్రీవుడు, కృష్ణి గర్భుడు, బలదేవుడిని
వైభవ రూపంలో పెట్టేసిందే. యజ్ఞుడు, విభుడు, సత్యసేనుడు, హరి, వైకుంఠుడు, అజితుడు, వామనుడు, సార్వభౌముడు, ఋషభుడు, విశ్వక్షేణుడు, ధర్మసేతువు, సుధాముడు, యోగేశ్వరుడు, బృహద్భానువు మున్నగువారు ఉన్నారు. సో ఇక్కడ ఈ యొక్క మత్స్య కూర్మ అంటే లీలావతారంలో ఉన్నటువంటి మత్స్య కూర్మ కూడా జస్ట్ వైభవ రూపంలోకి తీసుకొచ్చారంటే అంత ప్రభావితమైన కాదు, అంత శక్తివంతమైన కాదని చెప్తుంది. సో ఈ విధంగా చాలా ఇంట్రెస్టింగ్ శ్లోకం అది. పర్పట్టు మనకి అఫ్ కోర్స్ అర్థమైపోయింది. మళ్ళీ రిఫరెన్స్ కోసం తర్వాత చదువుకుందాం. నెక్స్ట్ 98. అతని అవతారములు పాక్షికములు, శక్తి ఆవేశములన్నీ 2 రకములు. అతడు బాల్యము పౌగండమనే 2 రకాల వయస్సుల్లో గోచరిస్తాడు. మళ్ళీ అక్కడ ఏం చెప్పారు పైన, శ్రీకృష్ణుడు 6 విలాస రూపాల్లో విస్తరిస్తాడు. తనకి ప్రాభవ వైభవ అనే 2 రకాల రూపాలు ఉన్నాయి అని చెప్తూ ఆయన అవతారాల గురించి చెప్తూ, ఒకటి పాక్షికమైంది, రెండవది శక్తి ఆవేశాలని చెప్తున్నారు. అంత అంశ శక్తి ఆవేశ రూపే వివిధ అవతార బాల్య పౌగండ ధర్మ ద్వైత ప్రకార. అతడు బాల్యము పౌగండం అనే 2 రకాల వయస్సుల్లో గోచరిస్తాడు. భాష్యం. విలాస రూపముల సంఖ్య, ఇక్కడ ఇప్పుడు మనం అన్ని చెప్పుకునేది కూడా విలాస రూపాలు. ఇవన్నీ కూడా 6 విలాస రూపాల్లో వస్తాడు అని చెప్పుకున్నాము. 6 విలాస రూపముల సంఖ్య 6. శక్తి ఆవేశ అవతారాలు, అంశావేశ అవతారాలు అనుచు 2 అవతారాలు, అనుచు అవతారాలు 2 రకాలు. విలాస రూపముల సంఖ్య 6, శక్తి ఆవేశ అవతారాలు, అంశావేశ అవతారాలు అనుచు అవతారాలు 2 రకాలు. ఈ అవతారాలు ప్రాభవ వైభవ రూపాల్లో కోవలో కూడా వస్తాయి. శ్రీకృష్ణ భగవానుడికి బాల్య పౌగండములనే 2 ప్రత్యేక రూపాలు కూడా ఉన్నాయి. అయినా కిషోర స్వరూపమే ఆ దేవదేవుని నిత్య రూపము. ఆదిదేవుడైన శ్రీకృష్ణుడు ఈ నిత్య కిషోర రూపంలోనే సర్వదా అర్చించబడతాడు. సో ఇక్కడ పూజ కూడా మనము చిన్న బాలు గోపబాలుకో చేయొద్దు అన్నట్టుగా చెప్తున్నారు. అంటే చేయకూడదు, తప్పని కాదు. అక్కడ మనం అర్చన విషయంలోకి వస్తే స్టాండర్డ్ రూపము ఆయన రాధారాణితో ఉన్నటువంటి నిత్య కిషోరుడుగా ఉన్నటువంటి రూపాన్ని అర్చించాలని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఓకే. కిషోర స్వరూప కృష్ణ స్వయం అవతారి క్రీడాకరే ఛాయ రూపే విశ్వంభరి. కిషోర స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడే స్వయం భగవానుడు. అతడే సకల అవతారాలకు మూలము. విశ్వమంతటా తన పరమ ఆధిక్యాన్ని సుస్థిరము చేయటానికి అతడు స్వయంగా ఈ 6 రూపాల్లో విస్తరిస్తాడు. సో కాబట్టి ఇక్కడ కంక్లూజన్ ఇచ్చారు. కిషోర రూపమే స్వయం భగవాన్ అని చెప్తూ మిగతా ఆయన్ని కూడా ఆ యొక్క ఆధిపత్యాన్ని మెయింటైన్ చేయడం కోసం రకరకాలుగా ఆయన అవతరిస్తుంది. 6 రూపాల్లో విస్తరిస్తూ వస్తుంటాడు. ఈ ఛాయ రూపే అనంత విభేద అనంత రూప ఏకరూప నహి కిచు భేద. ఈ 6 రూపాలలో, ఈ 6 రకాల రూపాల్లో అనంతమైన విధములు ఉన్నాయి. అవి అనంత రూపాలే అయినప్పటికీ అవన్నీ ఒకటే, వాటిలో ఎటువంటి భేదం లేదు. మళ్ళీ భేదం లేదు. భాష్యం. దేవదేవుడు స్వయంగా ప్రాభవ వైభవ శక్తి ఆవేశ అంశావేశ బాల్య పౌగాండ అనే 6 రూపాల్లో ప్రకటితమవుతాడు. కిషోర్ రూపమే తన నిత్య రూపమైనట్టి శ్రీకృష్ణుడు ఈ 6 రూపాల్లో లీలానురక్తుడై తన దివ్యమైన ఇచ్ఛానుసారం విహరిస్తాడు. ఈ 6 రూపాల్లో అనంత విభాగాల భగవద్ రూపాలు ఉంటాయి. జీవులందరూ భగవంతుని విభిన్న అంశాలు. వారందరూ అద్వితీయుడైన భగవంతుని భిన్నతలేత అయి ఉన్నారు. ఓకే, 100 అయిపోయినాయి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. శ్రీ చైతన్య చరితామృత की जय. चंद्रा श्रीमद् भागवतम की, जगत गुरु शिल प्रपाद की, गुरु गौरांग की जय. गौर प्रेमानंद. हरे कृष्ण. 54 minutes.